ಇದು ಬಟ್ వర్షం సాక్షి సో తమ్ముడైనా చూసినట్టు అదే వ్లాగ్. ఐఎమ్ రన్నింగ్ లేట్, సో మీట్ యూ నెక్స్ట్ స్టాప్. బాయ్. మై ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం ట్రైన్ గైస్. ఫస్ట్ టైం కూడా ఎల్లోన్ వచ్చిన గైస్. నేను ఫస్ట్ టైం కూడా ఎల్లోన్ వచ్చిన. అది కూడా మేము చిన్నలో కూర్చున్నాం. సీట్ కార్డ్స్ ఆడుతున్నాం గైస్. వీళ్ళంతా నేను రాను తప్పిపోతా అనుకున్నారు, కానీ నేను వచ్చి మొత్తానికి నేను దిగిపోదాం అనుకున్నా సికింద్రాబాద్ లో. వచ్చింది, కాకపోతే స్టేషన్ ఎంట్రీ నుంచి జనరల్ దానికి రావడానికి గంట. సీరియస్లీ నిజంగా గంట. మై గాడ్ గాయ్స్, చాలా కష్టం. సో ఫస్ట్ టైం కాబట్టి అట్లా ఉంది. సెకండ్ టైం అయితే మనం సో ట్రైన్లో ఉన్నాం. ఇదే మనకి వీళ్ళు అప్పుడే ఫ్రెండ్స్ చేసుకున్నారు. యూనో కార్డ్స్ ఆడుతున్నాం గాయ్స్. మేము జనరల్లో యూనో కార్డ్స్ ఎక్కడికి వెళ్తున్నాం. అదే నా డైలాగ్ ఇప్పుడు. నువ్వు ఆడా సో ఒక చూపి అన్ని చూపి ఇట్లా అంటే కనిపించదా. సో యాక్చువల్లీ అందరు ఒక్కొక్క రోజు చెప్తారు, ఎన్ని గొడవలు అయితే తెలియదు. సో గాయ్ మేము ట్రైన్ దిగుతున్నాం. సర్లే సౌండ్ వస్తుంది కదా స్టార్ట్ అయితే. దూల గాయస్, దూల ట్రైన్ వెళ్తుంటే ఉరుకుంటే కదా గాయస్. మేము ఇప్పుడు కమాన్ ఇంటికి వెళ్తాం. యూ నాట్ ఎగ్జామ్కి మనకు గాయస్ మేము ఇద్దరం విన్నర్స్. పోటా పోటీగా పెరగడమే తప్ప తగ్గడం లేదు. మాలాంటి ప్రో ప్లేస్ తో ఆడితే మీకు ఇలానే ఉంటుంది. సో ప్లానింగ్ ఉండదు, ఏముండదు. ఒక్క పవర్ కార్డే గాయస్ నాకు స్కోర్ అంటే గెలిచినాం. గేమ్ లో ఇన్వాల్వ్ ఉంటేనే మజా ఉంటుంది. ఫస్ట్ అందరూ అయితే మరి విన్ అవ్వడం ఎందుకు, ఇంకా విన్నింగ్ లూజింగ్ అది ఎందుకు ఇంకా. స్టార్ట్ అయింది గాయస్. వీళ్ళకి ముందు రాదనమాట, మాకి ఇప్పుడే మేము ఈ గ్యాప్ లో నేర్పించేసాం. అక్కడ వాళ్ళిద్దరికి అర్థం కాలేదు గాయస్ నేర్పించిన. సో నేర్చుకోవాలని ఎక్కడికి వచ్చినా ఎవరి ఫోన్ వాళ్ళు చూసుకుంటున్నారు. అయిపోయి doing something illegal guys. yes. So having fun. అరే చెప్పండి. రైల్వే డిపార్ట్మెంట్ ఆఫీసర్ తో కేస్ గైస్. రైల్వే డిపార్ట్మెంట్ ఆఫీసర్ అనమాట. మేమైనా యాక్చువల్లీ ఇందాక గేమ్ నేనే విన్ అయినా, తర్వాత గేమ్ నేనే విన్ అయ్యా. తర్వాత ఆడలే కదా, ఇప్పుడు ఆడతాం కదా. ఆస్ట్రోటాక్ ఓనర్ చూసి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒక రేంజ్లో ఇప్పుడే అన్న బద్దలే స్కాచర్ పొలాని అన్ని నా దగ్గర ఉన్నాయి, నేనే విన్. జోకర్ అన్ని ఉండడం అంటే జోకర్ 4th కార్డ్ జోకర్ అయితే ఇక్కడ కూడా కాలేజ్ గురించి మాట్లాడుతుంది. కొత్తగా ఏమేమని చెప్పండి మీకు తెలిస్తే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చాలా ఇబ్బంది అవుతుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్
యాక్చువల్లీ మేము గేమ్ ఆడాము కానీ గొడవ కంటెంట్ యూట్యూబ్ మొత్తం ఇంతే ఇంతే. ఏది తమిళ మూవీ వీడు ధనుష్ గారు చూసినా మాస్ మారి తిని వీళ్ళ విలన్ లేడా వాడా బెస్ట్ చాలాసేపు బంగారు పని ఉంటుంది వాడే ఎక్కడికి వెళ్తున్నాం చూడండి ఎంత బాగుంది మారి హీరో ఎవరైనా ఫీజ్ అనుకుంటున్నా తెలియదు నాకు కొట్టుకోవడం ఎక్కువ అంకుల్ అది రిపీట్ అరే రీసెంట్ గా వచ్చిన మూవీ. సరే నేను మామూలుగా చెప్తా మీరు పేరు గెలిచేయండి. వాడు మలయాళీ హీరో పేరు థామస్, టోబితో థామస్, మలయాళీ హీరో. రీసెంట్ పిక్చర్ అట్లా ఎట్లా చెప్తారు? అన్ని చెప్పుకుంటా కూర్చుంటారు. అంకుల్ మనం గెస్ చేయొద్దు, వాళ్ళే చెప్పాలి. మనం వాళ్ళకి ఇచ్చినాం. మనం వాళ్ళకి మూవీనే ఉన్న గేమ్స్ అన్నీ ఆడుతున్నాం బయట వ్యూ. ఒకటే డైలాగ్ ఇక్కడ ఫేమస్ జై శ్రీరామ్ పోతే మల్లారామ్ అని. డాడీ డూట్ లో ఉంటాడు. ఫస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుందంతా. ఇంత టాలెంట్ ఉంది, నాకు కూడా టాలెంట్ ఉంది, ఇప్పుడే తెలిసింది. మంచిగా సిగ్గుపడుతుంది ఫ్రెండ్స్, నవ్వి ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫ్యాన్స్ గైస్, ఫస్ట్ ఫ్యాన్ అక్క యాక్టింగ్ కి యాక్టే షాక్ అయిపోతుంది. ఇంత బాగా కుల్లి నవ్విపోతుంది. ఇంత బాగా ఈరోజు అర్థమైంది గైస్. వీడియోలో పెట్టామని సబ్స్క్రైబ్ చేసుకోమని అంతే గైస్. ఇంకొక ఫ్యాన్ ఇప్పుడు వెళ్తున్నారు. ఇంకొక ఫ్యాన్, పెద్ద ఫ్యాన్, చిన్న ఫ్యాన్ పోతే మల్లరామ్. జై శ్రీరామ్ పోతే మళ్ళీ రామ్. జై శ్రీరామ్. సో గైస్ వీఆర్ ఎట్ వాట్ రైల్వే స్టేషన్ గైస్. అదే తెలియలేదు గైస్. వర్షితను ఆడుకున్నారు ట్రైన్ లో, వచ్చి పడేసిండు అనుకో. చాలాసేపు ఎంజాయ్ చేసాం. వాట్ ఏ పోజ్. అవును గైస్, జస్ట్ ల్యాండెడ్ ఎట్ వరంగల్. ఎక్కడ మన నెక్స్ట్ స్టాప్ పెట్టు? నెక్స్ట్ స్టాప్ 1000 పిల్లర్స్ టెంపుల్. ఏం చేయాలి? దర్శనం చేసుకోవాలి. లేదా లెక్క పెట్టాలి. స్ఫూర్తితో లెక్క పెట్టిస్తాను నేను. 1000 పిల్లర్స్ పక్కా చేయాలి. అది లెక్క పెట్టాలి. 1000 ఇంట్రో పెట్టండి. బాయ్ బాయ్. సో గైస్, మా కొత్త తమ్ముడు అనమాట. ఆల్రెడీ మాకు ఒక జర్నీలో మ్యారేజ్ ఇన్విటేషన్ కూడా వచ్చింది. యా గైస్, ట్రైన్ లో క్రేజీ ఎక్స్పీరియన్స్.
గాయస్ అందరికంటే హర్షితని రోజు తీసే వాళ్ళు అయితే ఇప్పటివరకు లేరు. ఈరోజు ఒకటి తగిలిండు. అసలు గాయస్ అస్సలు మామూలుగా రోజు చేయలేదు. అంటే యాక్చువల్గా యాస్టేజ్ చేసిండు ఆల్మోస్ట్. అది పెట్టాం గైస్, ఆమె పెట్టకపోతే ఛానల్ స్టోరీలో పెడతాం మేము. పెట్టకపోతే అన్సబ్స్క్రైబ్ చేసేస్తాం. పెడతా గాయస్. జై శ్రీరామ్ పోతే మళ్ళీరామ్. రాగానే బాగుంది గాయస్. ఏదో తిరుపతి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. అది ఎట్లుంటా కూడా తెలీదు, కానీ నార్మల్ గా చలో వెళ్దాం గాయస్. ఏమన్నా వరంగల్ గాయస్, అక్కడ నా ఫ్రెండ్స్ ఊరికే వాకింగ్ చేస్తున్నట్టుంది అక్కడికి ఇక్కడ. సో మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము తెలియాలి అంటే వీడియో కంటిన్యూ చేయండి. నేను ఇట్లా మాట్లాడదు అనుకుంటున్నా గాయస్. ఇంకా నేను ఇంకా ఇట్లా పెడతా, అందరికి తెలియాలి. ఇంకా నేను బ్లాగ్ తీస్తున్నాను ఇట్లా దూరంగా పెట్టి మాట్లాడతా. ఇప్పటి నుంచి గట్టిగా మాట్లాడతా. ఇట్లా పెట్టి మాట్లాడితే ఎక్కిరిస్తున్నారు నన్ను. దూరమే దూరం క్రేజీ. మాన్స చెప్పింది కాబట్టి అందరినీ చూసి, లేకుంటే నేను అస్సలు చూపించకపోయేదా. అందరూ గాయస్ ఇంకో ఇప్పటి నుంచి ఇంకో ఇట్లా పెట్టుకుంటానే దగ్గర పెట్టుకుంటే కదా. ఇది ఎవరిని ఇమిడియట్ చేసిన అంటే వర్షం చేసిన గైస్ ఓకే కావచ్చు అయిపోతారు ఈ ఇంట్లోకి. ఇగో ఇప్పుడు ఇట్లా మాట్లాడితే వినిపిస్తుంది. ఇట్లా పెట్టినాను అనుకో నా చెయ్యి సగం, నా వాయిస్ గట్టి అంత సోషల్ యాంగ్జైటీ వస్తుంది. సోషల్ యాంగ్జైటీ ఇస్ సోషల్ కన్స్ట్రక్ట్, స్టిల్ సోషల్ యాంగ్జైటీ. ఏమో భాష మాట్లాడుతుంది. గైస్ ఏం జరుగుతుందో తెలియదు. ఇక్కడ నుంచో పెట్టిన జస్ట్ నెక్స్ట్ ఎటు భద్రకాళి ఎక్కడ పిలుస్తుంది. సో లెట్స్ గో. గైస్ ఇప్పుడే నేహా హైట్ పెరగాలని పప్పు పెట్టింది పైన. వీడియోలో చూపిస్తాం ఇప్పుడు నీకు. అయ్యో 6 feet అయిపోయినా నేహా. ఇది మాత్రం ఇందాక ట్రైన్ లో ఏమన్నారు అసలు ఆమెకు ఇజ్జతే లేదన్నారు కదా. అన్ని షేర్ చేయాలి స్కూల్కి. నాకేం తెలియదు గైస్. గైస్ ఐఎమ్ అవుట్ ఆఫ్ మైండ్ గైస్. నాకు ఏదో వేరే స్టేట్ లో ఉన్నాను మైండ్. ఎందుకు తాగినవా? No guys, I miss my home. చిన్న పిల్లలు గాయస్ ఇదంతా జారుకుంటూ పోతుంది. గైస్ వీడియోలో ఎంత ఎక్కువైతుంది సోది అనుకొని స్కిప్ చేస్తున్నారు అందరూ. సో డైరెక్ట్ అక్కడికి పోయి తీస్తాం. కంటెంట్ ఇస్తాం ఏమన్నా ఇవ్వను ఇప్పుడు. గైస్ బాయ్. So guys, we are out of the station. So guys, where we are? Warangal. అది చూడంగానే ఫిక్స్ అయిపోయినాం. వీలో వరంగల్ నేను ఒకదాన్ని ఫ్రీ ఇట్లా కూర్చున్నా. నేను కదిలితే బ్యాగ్ ముందుకు వస్తుంది. తెలుసా అసలు మీకు చేసుకోవాలి ఆటోలో తెలియకుంటే మెసేజ్ ద రొటీన్. స్కిన్ కేర్ రొటీన్ నాట్ స్కిన్ చూస్తూనే అయిపోతే అంతా ఒకటేలాగా అనిపిస్తుంది. అది కాదు గాయస్, వీఆర్ ఎట్ ద భద్రకాళి టెంపుల్. లోపల తీయం మాక్సిమం. సో ఇక్కడ నుంచి తీయచ్చు. లైన్ ఒక 1 kilometer లైనే ఉంది. ఓ మై గాడ్, మేము ఎప్పుడు బయటకు వస్తామని తెలియదు. గాయస్ ఇన్ ద టెంపుల్ దూరం
ఉంటుంది. రేరు భద్రకాళే నమః. రేరు ఫస్ట్ క్లాస్ అయిపోయింది గాయస్. నెక్స్ట్ స్టాప్ లో మళ్ళీ చూస్తాం. లుక్ ఎట్ అవర్ స్పిరిచువల్ ఫేసెస్. వదిలేస్తారా మమ్మల్ని ఎప్పుడు మీరేనా? మొత్తం నేహానే ఉంటుంది. బేసికల్లీ ఇక్కడ ఫోన్ వాడొద్దు. ఇక్కడ గైస్ ప్రసాదం లేవడానికి కూడా ఎంత కష్టపడుతుంది తెలుసా? క్యాష్ నేనేదో బై మిస్టేక్ ఫోన్ కవర్ లో 100 పెట్టుకొని వచ్చిన ఆ 100 కూడా ఉన్నాయి, లేకుంటే మొత్తం అడుగుతుండే. కొంచెం క్రెడిట్ ఇవ్వచ్చు కదా నాకు. వచ్చింది గాయస్, మా ఫుడ్ వచ్చింది. కాదు ఆన్లైన్ వచ్చిందా? ఒక చిన్న సజెషన్ మీకు, ఎప్పుడు ఇట్లా బయటికి టెంపుల్స్కి ఇట్లా బయటకు వచ్చినప్పుడు క్యాష్ తెచ్చుకోండి. ఆన్లైన్ ఆన్లైన్ చూడకండి, ఎన్ని కష్టాలు చూడండి. ఇప్పుడు అసలు ఎవరు చెప్తుంది ఇదంతా? ఇప్పుడు ఎందుకు చెప్తుందంటే ఫోన్ పౌచ్ లో 100 రూపీస్ దొరికినాయి అంతే. నేను బయటకొచ్చిన చెప్తుంది. నేను అలా ఉందండి, తట్టుకోలేకపోతున్నాం సార్. ఇట్లా తీసుకెళ్ళచ్చు. ఓకే గాయస్, ఇంకేమన్నా అప్డేట్ వాళ్ళు క్యాష్ తీసుకడెక్కడో ఉన్నారు గాయస్. నిన్న ఎంత మానుకుందామని ఫోన్ దూరం పెట్టాలి అని ఇట్లానే పోతుంది. సారీ తమ్ముడు. ఓకే సెల్ఫీ అందా? బాగుందంట గైస్. బాగుంది గాయస్, నాకు కూడా నచ్చింది. అందరం ఒక దగ్గర తిరగడం, ఎక్స్ప్లోర్ చేయడం, కొత్తగా ఉంది అందరు. ఇట్లా చెట్లు లేకుండా గుళ్ళో నడవడం. స్మూతీ అక్కడ బనానా తింటుంది. మనం అటు పోయి స్నాప్ దిద్దాం. అక్కడ 1000 స్తంభాల గుడికి వెళ్ళినప్పుడు క్యాష్ తీసుకెళ్దాం. మళ్ళీ ఇంకో రౌండ్ అంటున్నాను. ఏం కోరుకున్నావు దేవుణ్ణి? యూట్యూబ్ ఛానల్ చాలా రీచ్ అవ్వాలి అని, చాలా ఫేమస్ ట్రైన్ లో చెప్పినట్లు ఇక్కడ కూడా అనౌన్స్ చేద్దామా? హలో మా ఫ్రెండ్ ఛానల్ ఇది, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేహ చెప్తా చెప్పండి. జై శ్రీరామ్. ఒక్కొక్క రౌండ్ పోతే మళ్ళీ రామ్. అందరం మనం బొట్టు చూపిస్తున్నాం దగ్గర. అది కూడా పెట్టేసాయి. బ్యూటీ స్పాటెడ్. ఇంత పెద్ద లైన్ లో మేము అసలు గాయస్ అసలు పులిహోర ఎలా తినాలి, ఇట్లా లైన్ అక్కడ నుంచి తిరిగి వస్తున్నా అని మేము మధ్యలో దూరిపోయినాం. వాళ్ళు తిట్టుకున్నారు, ఆబ్వియస్లీ మాకు అనిపించింది వాళ్ళు తిట్టుకునేది. కానీ లైట్ వాళ్ళు నేను చుట్టాలి ఏమన్నా అంతే. గైస్ అక్కడ మీకు కనిపిస్తున్నాయా? స్ఫూర్తి గైస్ అక్కడ స్ఫూర్తి అక్కడ చూస్తావా ఏమన్నాయో? స్ఫూర్తి బయటికి వెళ్ళాలి. ఇప్పుడు ఇదా? గాయస్ నాకు అప్పుడప్పుడు గుర్తుచేయండి ఫోన్ దూరం పెట్టమని, లేకపోతే ఇంకొకరు ఇంటేజ్ చేస్తారా. అంతేగా వచ్చేసినాం ఇంకా గాడ దిగినాం ఫోటో. సో ఎప్పుడు వచ్చిరు టూర్? అదే గాయస్ నెక్స్ట్ స్టాప్ కి వచ్చేసాం. 1000 పిల్లర్స్ టెంపుల్. ఇప్పుడు వర్షిత కౌంట్ చేయబోతుంది. Yes guys, we are going to count other real on 1 pillar. guys ఇప్పుడే తెలిసింది నాకు కూడా, పిల్లర్ పైన పిల్లర్ అంట. హౌ ఇట్ ఈస్ కాల్డ్ ఏ పిల్లర్ మరి? అది ఇంకా అట్లా ఎప్పటి నుంచో అట్లా. ఇప్పుడు దీంట్లో ఎన్ని పిల్లర్స్ ఉన్నట్లు ఇప్పుడు? అదే గైస్ 1000 పిల్లర్ టెంపుల్. మా గ్యాంగ్ ఇంకా రీయూనైట్ కాలేదు, వెళ్తున్నాం మేము లోపలికి. ఫోటో కావాలంట. బసవరాజ ఈ వర్షమా, నువ్వు ఇక్కడే పడతావా? అతనున్న చోట కూడా పడు కదా.
వర్షం సాక్షిగా ప్రభాస్ నువ్వు నాకు సొంతం ఈ వర్షం సాక్షిగా అందం. అది ఇక్కడ చూసేసాం లొకేషన్ చూసేసాం. హ్యాపీ లింగ ప్రభాస్ హ్యాపీ ఫీల్ అవుతాడు మేము చూసేసాం. పంపుతాం ఈ వీడియో. మై గాడ్ నేను ఆల్వేస్. సో గైస్ లోపల ఒక 20 పిల్లర్స్ ఉన్నాయా? 1 2 3 4 ఎక్కువ ఉంటాయి. ఆ జుట్టు పిల్లర్కి పిల్లర్ అన్నాడు. దర్శనం అప్పుడప్పుడు ఇట్లా వెయ్యి జన్మాలకు ఒకసారి ఇట్లా జరుగుతుంది. నేను రోజు పూజ చేస్తాను. సరే కౌంట్ చేద్దాం. పాస్పోర్ట్ నేను కూడా లేదు గైస్ ఇక్కడ అట్లా లేదు. పిల్లర్ కి పిల్లర్ అతుక్కొని ఉంది. కౌంట్ చేయి. అదొక పిల్లర్ కదా కనిపిస్తుంది కదా, అదే షేప్ ఇలా పెట్టింది చూడు ఆ పిల్లర్ లా. అవి కూడా కౌంట్ చేస్తే 1000 అయితే చెప్పింది. ఇక్కడ ఇప్పుడు ఇది కనిపిస్తుంది. అవి ఎట్లా అతుక్కొని అట్లున్నాయో సో అట్లా అన్ని కలిపి 1000 ఉంటాయంట. అట్లా అన్ని మొత్తం ఉంటాయి. ఉన్నావు డౌట్ 1000 కానీ పేరు పెట్టినారంటే ఉంటాయి. గైస్ వీళ్ళకైతే ఏం పని లేదు గైస్. ఇందులో వాయిస్ వస్తుందో రాదో నాకు తెలియదు, బట్ వీళ్ళకి ఏం పని లేదు గైస్. బ్లాక్ బాగుంది అసలు. ఆల్మోస్ట్ 1000 ఫొటోస్ దిగాను గైస్. ఇంకా సాటిస్ఫై అవ్వట్లేదు. పాపం ప్రౌలిగా వెయిట్ చేస్తుంది అక్కడ. అయినా కానీ కొంచెం కూడా ఫొటోస్ గైస్. ఓవర్ అనిపించట్లే గైస్. నేను ఇప్పుడు దిగిన ఇప్పుడు స్క్రోల్ చేసి చూపిస్తాం మీకు, పెడతా చూడండి. ఎవరు టికెట్ వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి. ఎవరు పెట్టుకునేవి చూడండి గైస్. వాళ్ళు జస్ట్ నన్ను టెస్ట్ చేయడానికి నన్ను అట్లా పెడుతున్నాను. లేదు గైస్ నేను ఫస్ట్ దిగుతుంటే నాట్ అనుకుంటే వచ్చింది నాకు. అసలు ఆమె అంటే బ్లాగర్ గైస్. ఆమెకి ఎందుకు చెప్పండి, ఆమె అంత బ్యూటిఫుల్. ఆయన ఎత్తనే భయపడుతున్న కమ్మలు గైస్. మీకు ఏమైనా కామన్ సెన్స్ ఉందా? అంత సెటప్ చేసుకుని రావాలి, ఫోన్ పట్టుకొని వస్తాం. చూడు ఒకసారి అది చూడు, అది ఎన్ని ఫొటోస్ దిగుతారంటే బాబు. గైస్ ఇంకా వచ్చి ఇప్పుడు ఇందులో వచ్చి చెప్పేటోళ్ళు ఎక్కువ దిగరు. వర్షిత నేను నీతో పాటు కదా అక్కడ చూడు, అది తీసుకో. ఏంటి అంత చిన్న ఉన్నాయి? చిన్న చిన్న టాటాయిస్ అవి పెరగలేదా? ఈడ ఒకటి వాటర్ లో పోతుంది, కొంచెం పెద్దగా ఉంది.